ఏపీ సీఎం అధ్యక్షతన ఉదయం 10 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం ఇది. వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఇందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డిఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 4000 రూపాయల పింఛన్ పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై చంద్రబాబు 5 సంతకాలు చేశారు. నేటి సమావేశంలో వీటికి ఆమోదం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. అదేవిధంగా సూపర్ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపైన మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీ కేబినెట్ సమావేశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. గుడ్ మార్నింగ్ సంతోష్. ఈ రోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన మరి కాసేపట్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం తొలి కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశానికి ప్రధానంగా ఏదైతే వారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఏదైతే 5 పథకాలున్నా వాటన్నిటికీ ఆమోద ముద్ర వేయనున్నారు. దాంతో పాటు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అప్పుల విషయం కూడా దానిపైన కూడా సంపూర్ణంగా ఇప్పటికే దాదాపు రాష్ట్రంలో 14 లక్షల అప్పులు ఉండటము దానిపైన కూడా సంపూర్ణంగా చర్చించనున్నారు. ఇదే కాకుండా ప్రధానంగా అమరావతితో పాటు ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి కూడా ఈ రెండింటిపైన కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. పోలవరం నిర్మాణాన్ని ఏ విధంగా నిర్మించాలి, ఎంత ఇంకా బడ్జెట్ ఎంత ఉంది, ఇంకా బడ్జెట్ పెరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతుంది. దానిపైన నిధులు సమీకరణ ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి కావాలి, ఎలా తీసుకురావాలన్న దానిపైన కూడా ప్రధానంగా చర్చించారు. అదేవిధంగా ఏదైతే అమరావతి నిర్మాణాన్ని త్వరగతిన పూర్తి చేయాలి, దానికి కావాల్సినటువంటి ప్రస్తుతం మౌలిక సదుపాయాలకు కావాల్సినటువంటి నిధులు వాటికి సంబంధించి కూడా అయితే ఈ రోజు బడ్జెట్ లో అయితే సంపూర్ణంగా చర్చిస్తున్నారు. అదే కాకుండా 8 శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలు విడుదల చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం అయితే చూసాము. ఆ 8 శ్వేతపత్రాలకు సంబంధించి ఆల్రెడీ మంత్రులకి దిశ నిర్దేశం చేసినట్లు కూడా మనకు తెలుస్తోంది. ఇప్పటికే గౌరవ్ నీరవ్ చీఫ్ సెక్రటరీ ఉన్నారు. వారు అయితే ఇప్పటికే మొత్తంగా సంబంధించి సమీక్ష మంత్రుల పేషీల నుంచి కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే శాఖలకు సంబంధించిన నివేదికలన్నీ తయారు చేసి ఈ రోజు అయితే ముఖ్యమంత్రి ముందు పెట్టనున్నట్లు దీనికి సంబంధించిన 8 శ్వేతపత్రాలు ఏమేమి విడుదల చేయాలి అనే దానిపైన కూడా సంపూర్ణంగా చర్చించున్నట్లయితే మనకి ప్రధానంగా తెలుస్తుంది. అదే కాకుండా ఏదైతే గతంలో విషయం ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి సంబంధించినటువంటి రద్దు విషయంపై కూడా ఈ రోజు కేబినెట్ లో తీర్మానం చేయనున్నట్లయితే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ.